వాళ్ళ జీవనాలు గడుపుతున్నారంటే మత్స్యకారులలో ఈ రోజు ఉన్నటువంటి ఆందోళనని కూటమి ప్రభుత్వం చల్లార్చి మీకు మంచి భవిష్యత్తునిస్తాం, మీ బిడ్డలకు ముందు తరాలకు ఒక భద్రతనిస్తాం, మీరు అడిగిన కార్యక్రమాలన్నిటినీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, మీకు ఏ వాగ్దానం అయితే చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఇవాళ కూటమి నాయకత్వం అంతా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ మా ప్రాంతాలకు వచ్చి మా మత్స్యకారులకు తోడుగా నిలబడితే ఇవాళ మత్స్యకారుల యొక్క విలువ నీకేం తెలుసు? నీకు సముద్రం అంటే తెలియదు, సముద్రం ఎప్పుడు చూడలేదు, నువ్వు సముద్రం ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎండమావుల్లో బతికిన వాడివి, నువ్వు కేవలం ఊహాల్లో బతికేవాడివి. కాబట్టి నువ్వు ఊహల్లోనే ఉండు. నువ్వు అవసరమైతే ఆ ఊహల్లో నుంచి అప్పుడప్పుడు కళ్ళు తెరిచినప్పుడు నీకు ఇష్టమైన ఆటలు ఆడుకో ఇంట్లో కూర్చొని కంప్యూటర్లతో. అంతే తప్ప జనజీవన స్రవంతిలోకి వచ్చి జనం మధ్యకు వచ్చి ప్రజల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టు తండ్రి అని చెప్పి ఈ జగన్ రెడ్డికి, ఆయన జగన్ కల్చర్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రాష్ట్ర ప్రజానీక